జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహమత్ నగర్లోని ఎస్పీఆర్ హిల్స్ గ్రౌండ్లో ఎటువంటి శాశ్వత నిర్మాణాలు చేపట్టొద్దని దానిని క్రీడా మైదానంగానే ఉంచాలని బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆ స్థలంలో వర్కింగ్ ఉమెన్ హాస్టల్ కట్టాలన్న ప్రభుత్వ ఆలోచనను విరమించుకోవాలని కలెక్టర్, జీహెచ్ఎంసీ కమిషనర్లను కోరినట్లు చెప్పారు. హాస్టల్ను మరోచోట ప్రభుత్వ స్థలంలో కట్టాలని సూచించారు. అలాగే హెచ్ఎఫ్ నగర్లో నిర్మిస్తున్నటువంటి మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ పనులను ఈ నెలలోనే పూర్తి చేయాలని రావుల శ్రీధర్ రెడ్డి కోరారు. ఒకటి, జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహమత్ నగర్ డివిజన్ ఎస్పీఆర్ హిల్స్లో ఉన్నటువంటి 6 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని జీహెచ్ఎంసీకి కానీ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణకు ఇచ్చి క్రీడా మైదానంగా మార్చాలి. అక్కడ వేరే ప్రభుత్వ శాఖలకు స్థలాన్ని ఇవ్వద్దు, అక్కడ పర్మనెంట్ స్ట్రక్చర్స్ చేపట్టద్దు. డిమాండ్ 2, ఇది ప్రజల డిమాండ్. హెచ్ఎఫ్ నగర్లో ఉన్నటువంటి ఇంకా పెండింగ్ ఉన్నటువంటి 10-15% ఇంకా పెండింగ్ ఉంది పని, మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ని పనులు కంప్లీట్ చేసి ప్రజల కోసం వినియోగంలోకి తీసుకోవాలి. అది ఈ ఏప్రిల్ నెలలోనే కంప్లీట్ చేయాలి. పేద, దిగువ మధ్యతరగతి ప్రజలు ఉన్నటువంటి ప్రాంతంలో తక్కువ ఖర్చుతోటి ప్రభుత్వం మరి ఇచ్చే సదుపాయాన్ని అది ప్రజల ఆస్తిగా ఉంచండి. నేను విన్నాను, నేను పేపర్లో కూడా చూశాను, డిఎంసీ గారు ఏదో కొత్తగా ఏర్పడినటువంటి బోరమండ సర్కిల్కి దాని కార్యాలయంగా మలిచే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. నేను కర్ణన్ గారిని కోరాను, కమిషనర్ గారిని, అయ్యా మీరు దయచేసి ఆ ప్రతిపాదన విరమించుకోవాలి, ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ప్రజల కోసం వినియోగించండి, తక్కువ ఖర్చుతో మా పేద ప్రజలకు మధ్యతరగతి ప్రజలకు ఆ ఫంక్షన్ హాల్ని వినియోగంలోకి తెమ్మని చెప్పేసి కూడా వారిని అడిగాను. ఈ 2 ప్రతిపాదనల్ని మేము వారి ముందుంచాం. అధికారులు సానుకూలంగా స్పందించారు. సానుకూలంగా స్పందించిన తర్వాత వారి యొక్క యాక్టివిటీ వేరేలాగుంటే మాత్రం ప్రతిపక్ష పార్టీగా ప్రజల్లోకి పోతాం, ప్రజా మద్దతు కూడగట్టి పోరాటం చేస్తాం. రేపు అంబేద్కర్ జయంతి, రేపు తర్వాత ఎల్లుండి నుంచి ప్రజల్లోకి వెళ్ళి ఈ ఎస్పీఆర్ హిల్స్ మైదానాన్ని క్రీడా మైదానంగానే ఉంచాలి, జీహెచ్ఎంసీకి కానీ లేకపోతే స్పోర్ట్స్ అథారిటీకి కానీ వాళ్ళనే ప్రతిపాదనతో ప్రజల దగ్గర నుంచి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ తరఫున వారి యొక్క మద్దతు కూడగడుతూ వారి యొక్క డిమాండ్నే, వారి యొక్క మద్దతును లేఖ రూపంలో రావడం కోసం సంతకాల సేకరణ కార్యక్రమం కూడా చేపట్టబోతా ఉన్నాం.